మనమందరము దేవుడి యొక్క పరిశుద్ధమైన ఆలయంలో పరిశుద్ధ జనముగా ఉండి ఆయన పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించటానికి వచ్చాము, ఆయన ఆరాధించటానికి వచ్చాము. అలాంటి సమయంలో దేవుడి యొక్క విలువైన వాక్యం గురించి మనం మాట్లాడుకుందాం. మనుషుల మాటలో మనకి కొంతవరకు ఆదరణ ఇవ్వచ్చు, కొంతవరకు సంతోషాన్ని ఇవ్వచ్చు. అవి తాత్కాలికంగా ఉంటాయి. కానీ దేవుడి యొక్క వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు, ఆ వాక్యపు వెలుగులో మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడు అది మన జీవితాల్లో ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని, శాశ్వతమైన జీవాన్ని దయచేస్తుంది. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినట్లయితే అంటే దేవుడి యొక్క గొప్పతనము ఫస్ట్. ఆయన ఎందుకు దేవుడై ఉన్నాడు, నువ్వు ఎందుకు ఆయన్ని ఆరాధించాలనేది మనం తెలుసుకోవాలి. ఒక వ్యక్తిని నువ్వు కీర్తించాలన్నా, కొనియాడాలన్నా, గణపరచాలన్నా ఆయన యొక్క గొప్పతనము నీకు తెలిస్తేనే మనస్ఫూర్తిగా, హృదయపూర్తిగా ఆరాధించగలవు, కీర్తించగలవు, గణపరచగలవు. ఏమీ తెలియకోకుండా ఏదో గొప్పవాడన్నారు కదా, ఎవరో గొప్పవాడన్నాడు కదా, ఆ గొప్పవాడన్న పదాన్ని మనము తెలుసుకొని విని కీర్తించటం అనేది యథాలాపమైన భక్తి అవుతుంది. ఒక వ్యక్తి నీకు చెప్పటం మూలంగా నువ్వు ఆయన దేవుడు నీకు మంచి చేస్తాడని నువ్వంటే ఆ వ్యక్తి చెప్పిన మాట విని ఆ మాటని విశ్వసించావే గాని నువ్వు ప్రార్థించే దేవుణ్ణి గాని ఆరాధించే దేవుణ్ణి గాని మనస్ఫూర్తిగా నమ్ముకోనట్లుగా మీరు మీ యొక్క ఆత్మీయ జీవితంలో యథార్థమైన భావన తెలుసుకోండి. దేవుణ్ణి హృదయపూర్తిగా ఆయనే నిజమైన దేవుడు, ఆయన గొప్పతనాన్ని నేను సేవించాలి, ఆయన గొప్పతనాన్ని నేను గుణపరచాలి, ఆయన తప్ప ఈ ప్రపంచంలో కొనియాడబడటానికి గాని, గణపరచడానికి గాని, కీర్తించడానికి అర్హుడు లేడు అన్న స్పష్టమైన భావన, విశ్వాసంతో, బలమైన నమ్మకంతో ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి ఆరాధిస్తాడో ఆ బిడ్డల్ని దేవుడు ఆకాశం నుంచి వాళ్ళనే చూస్తూ ఉంటాడు. ఎందుకంటే హృదయపూర్తిగా, మనస్ఫూర్తిగా దేవుణ్ణి దేవుడిగా నమ్మి నువ్వు ప్రార్థిస్తున్నావు, ఆరాధిస్తున్నావు కాబట్టి నువ్వు చేసే దానికి ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది. ఆ పరమ జ్ఞాని అయిన దేవుడి చేత ఆశీర్వదించబడాలంటే నిజమైన దేవుణ్ణి నీ మనస్ఫూర్తిగా తెలుసుకొని ఆయన్ని నీ దేవుడిగా అంగీకరించి ఆయనకి ఆ ఘనతని, ఆ కీర్తిని, నువ్వు స్తుతిని చెల్లించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇది చిన్న సంఘమే కావచ్చు కానీ దేవుడికి ఇష్టమైన సంఘము. ఎందుకంటే హృదయపూర్తిగా యథార్థమైన భావనతో, విధేయతతో దేవుణ్ణి ఎక్కడ ఆరాధిస్తూ ఉంటారో అక్కడే దేవుడు ఉంటాడు. అల్లరితో కూడిన విధానము గాని, రకరకాలైన వైవిధ్యమైన మనుషుల్ని అట్రాక్ట్ చేసే విధానాలతో కూడి ఉన్న చోట దేవుడు ఉండడు. ఎందుకంటే మనుషుల హృదయం మాత్రమే దేవుడు చూస్తాడు. నీ హృదయ అంతరంగంలో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చావా లేదనేదే చూస్తాడు. కానీ నువ్వు ఎంత గొప్పగా ఆ చర్చిని అలంకరించావు, ఎంత గొప్పగా నువ్వు ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేస్తున్నావు, ఎంత గొప్పగా నువ్వు ఆడంబరంగా నువ్వు అక్కడ వాతావరణాన్ని నువ్వు సృష్టించావు అనేది దేవుడు చూడడం. యేసుక్రీస్తు నీ హృదయ అంతరంగంలో పరివర్తన తీసుకొచ్చి నిన్ను పరిశుద్ధమైన వ్యక్తిగా మార్చటానికి మాత్రమే ఈ లోకానికి వచ్చాడు. లేకపోతే ఆయనే పరలోకాన్ని, భూలోకానికి తీసుకొచ్చి ఇదే అత్యద్భుతమైన, మీరు కీర్తించదగిన స్థలము, ఇంతకంటే పవిత్రమైన, దేదీప్యమానమైన స్థలము ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పి ప్రపంచ మానవాళికి తెలియచేసేవాడు. కానీ ఆయన కోరుకున్నది నీ హృదయాంతరంగంలో పవిత్రత, యథార్థత, పరిశుద్ధత, నమ్మకము, విధేయత, నిజాయితీ, సత్యము, ఇలాంటి గుణాల్ని, నీ ఆంతరంగిక సౌందర్యాన్ని కోరుకున్న దేవుడుగా ఈ లోకానికి వచ్చి అవన్నీ నీవు కలిగి ఉండాలని నీకు బోధిస్తూ, నేర్పిస్తూ తన ఆత్మీయ జీవితంలో నడిపించటానికి యేసుక్రీస్తు ప్రపంచవ్యాప్తంగా సంఘాలను పెట్టాడు. తన సేవకుల్ని పెట్టి ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తున్నాడన్న సత్యాన్ని తెలుసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేవుడు నేను చాలా అల్పుణ్ణి కదా, నేను చాలా భేదవాడిని కదా, నా ప్రార్థన వింటాడా? లేకపోతే గొప్ప గొప్ప వాళ్ళ ప్రార్థన వింటాడా? నాకు జ్ఞానం లేదు కదా, నాకు అందం లేదు కదా, నాకు ఐశ్వర్యం లేదు కదా, నన్ను ఎవరో ఎన్నిక లేనట్లుగా చూస్తున్నారు కదా సమాజంలో గాని, సంఘంలో గాని, నా కుటుంబంలో గాని, నా ప్రార్థన దేవుడు వింటాడా అని చెప్పి నువ్వు ఆలోచించినట్లయితే ఆయన దీనుల్ని ఆదరించటానికి వచ్చాడు. ఎవరు ఎన్నిక లేని వారిని ఎన్నిక చేసి ఆశీర్వదించటానికి వచ్చాడన్న సత్యాన్ని తెలుసుకోండి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి విలాసవంతమైన రాజభవనంలో పుట్టలేదు.
పశువుల పాకలో పుట్టాడు. విలాసవంతమైన జీవితాన్ని జీవించలేదు. మెర్సిడెస్ బెంజ్ కారులో గాని రాజులు వెనకాల సైన్యంతో నడవలేదు. నడుచుకుంటూ తన సేవాయాత్రను చేశాడు. నడుచుకుంటూ చివరికి కొండ మీదకి సిలువ మోసుకొని వెళ్లి నీ కొరకు చనిపోయి సాధారణమైన జీవితాన్ని జీవించే వ్యక్తులతో ఆయన మాట్లాడటానికి వచ్చి వాళ్ళ జీవితంలో బలమైన సంతోషాన్నిచ్చి మీకు నేనున్నాను అని బలమైన ఆదరణని ఇచ్చి రక్షించడానికి వచ్చాడన్న సత్యాన్ని తెలుసుకో. నా ప్రార్థన వింటాడా? నా మనసులో ఉన్న ఆలోచన వింటాడా? నా ఆలోచన ఆయన వింటాడా అని చెప్పి నువ్వు ఎప్పుడైనా ఆలోచించినట్లయితే వింటాడు. ఎవరు దీనులుగా ఉంటారో, ఎవరు విధేయత కలిగి ఉంటారో, ఎవరు మనస్ఫూర్తిగా నిజాయితీగా నీతి కోసం లోకంలో హింసింపబడుతూ ఉంటారో వాళ్ళ ప్రార్థన వాళ్ళ మనసులో వాళ్ళు ఆలోచించిన క్షణమే దేవుడి సన్నిధానానికి వెళ్ళి ఆయన మనస్సుని గెలుచుకొని ఆయన నీ పట్ల తన దృష్టిని సారించి నీ జీవితంలో సంతోషాన్ని ఇస్తాడన్న సత్యాన్ని తెలుసుకోండి. చర్చికి వచ్చేది దేవుడు మనల్ని ఆదరించటానికని. దేవుడు నిన్ను ఓదార్స్తాడు, ఆదరిస్తాడు. చివరి వరకు నీ జీవిత చరమాంకం వరకు నిన్ను ఎవరు ఈ లోకంలో ఆదరించినా ఆదరించకపోయినా నీ దేవుడు నిన్ను ఆదరిస్తూ తండ్రిలాగా కాపాడుతాడు. తర్వాత ఆయనతో పాటు పరలోక రాజ్యంలో నిత్యత్వంలో సదాకాలము ఆయన నీతో పాటు నాయనతో పాటు నిన్ను ఉంచుకుంటానన్న సత్యంతో బలమైన నిర్ణయంతో మనము దేవుణ్ణి నమ్ముకొని ఆరాధించాలన్న సత్యాన్ని తెలుసుకోండి. ప్రియమైన సంగమా, బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఎంతో గొప్పవాడు. యేసుక్రీస్తుని మించిన ఫేవరెట్ గాని గొప్ప నీకు ఆదర్శప్రాయుడైన వ్యక్తి ఎవరు ఉండరు. కానీ ఆయన తర్వాత మనం చూసుకున్నట్లయితే మీరు ఎవరిని మీ ఆదర్శప్రాయులుగా అంటే మీ ఫేవరెట్స్గా పెట్టుకుంటారో లేదో నాకు తెలియదు. కానీ నాకైతే క్రొత్త నిబంధనలో ఇద్దరు వ్యక్తులు చాలా ఇష్టం. ఒక వ్యక్తి స్టెఫను, రెండో వ్యక్తి అపోస్తలుడైన పౌలు. దేవుణ్ణి పోలి జీవించిన వ్యక్తి స్టెఫన్. యేసుక్రీస్తులాగా క్షమాగుణం కలిగిన వ్యక్తి స్టెఫన్. అలా జీవిస్తున్నప్పుడు ఆయన మరణానికి కారణమయ్యి ఆయన చంపేస్తుంటే సాక్షిగా ఉండి యేసుక్రీస్తుని చూడకపోయినా యేసుక్రీస్తు శిష్యుడిగా స్టెఫన్ ఎలా జీవించాడో ఆయన మరణం టైంలో ఆయన్నే చూస్తూ దేవుడి యొక్క పిల్లలు అంటే దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తుల జీవితం ఎలా జీవించాలో, ఎంత విధేయతగా ఉండాలో, ఎంత ప్రేమగా ఉండాలో, ఎంత క్షమాగుణం కలిగి ఉండాలో చూసి దేవుడి చేత ఆకర్షించబడిన వ్యక్తిగా పౌలు భక్తుడు ఎంతో గొప్పవాడు. ఎందుకంటే దేవుడు చెప్పిన నీ జీవితం ఎలా ఉండాలంటే వీళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతము ప్రపంచంలో క్రైస్తవులుగా కీర్తించబడుతున్న వాళ్ళ జీవితాలని అనుసరించి నువ్వు నడుచుకున్నట్లయితే నరకానికి వెళ్ళిపోతావు. ఎందుకంటే క్రైస్తవులుగా బైబిల్ గ్రంథంలో చెప్పిన ఏ ఒక్క లక్షణము కూడా వాళ్ళ జీవితంలో ఎక్కడ నువ్వు కాగడా పెట్టి వెతికినా కానీ కనపడదు. ఎందుకంటే ఆడంబరాలు కావాలి, అతిశయాలు కావాలి, గొప్పలు కావాలి, సమాజంలో గొప్పగా కీర్తించబడాలి. క్రైస్తవ్యం అంటే ఏదో గొప్ప వాళ్ళది, ఈ మతమే గొప్ప వాళ్ళది, కోటీశ్వరుల మతం అనేటట్లుగా ప్రపంచవ్యాప్తంగా కీర్తించబడుతూ యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన విధానాన్ని కూడా స్పష్టంగా ప్రజలకు చెప్పకోకుండా సామాన్యమైన జీవితం జీవించి నీ కొరకు చనిపోయాడు, సిలువ మీద రిక్తుడుగా చనిపోయాడు అన్న సత్యాన్ని కూడా ప్రపంచానికి చెప్పట్లేదు. ఆయన దగ్గరికి వస్తే నువ్వు కోటేశ్వరుడు అయిపోతావు, ఆయన దగ్గరికి వస్తే నిన్ను రాజుని చేసేస్తాడు, ఆయన దగ్గరికి వస్తే నీకు సంతానం ఇస్తాడు, ఆయన దగ్గరికి వస్తే నువ్వు గొప్ప ఉద్యోగము, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దేవుడు అది ఎక్కడన్నా బైబిల్ గ్రంథంలో చెప్పాడా? ఎక్కడన్నా చెప్పాడా? బైబిల్ గ్రంథం మొత్తం చదవండి. నా ఆజ్ఞానుసారముగా నాకు విధేయత కలిగి భయభక్తులు కలిగి నీ మనసు అంతరంగంలో తగ్గించుకొని నన్ను వెతికి నా పట్ల ప్రేమతో నీవు జీవించు, నీ జీవితంలో నేను ఆశీర్వాదంతో నింపి నిన్ను సమాజంలో గొప్ప వ్యక్తిలాగా తీర్చిదిద్దుతాను అని చెప్పి కండిషన్స్ చెప్పాడు. విధేయత, వినమ్రత, సత్యము, యథార్థత, నిజాయితీ, క్షమాగుణము, ప్రేమ, సమాధానము, ఓర్చుకునే ఓర్పు, సహనము, ఇలాంటి క్షమాగుణము నువ్వు కలిగి ఉండాలని లక్షణాలు చెప్పాడు. ఈ లక్షణాలు నువ్వు ఎవరి వ్యక్తులైనా, ఏ కుటుంబంలో అయినా, ఏ వ్యక్తులైనా చూడగలుగుతున్నావా? ఇవన్నీ క్రీస్తులో చూడు ఉంటాయి, క్రైస్తవ్యంలో చూడు, క్రైస్తవ్యంలో బైబిల్ గ్రంథంలో చూడు ఉంటాయి. అవి చూసిన నీవు అలాంటి లక్షణాలని నీ జీవితంలో ఎప్పుడైతే తెచ్చుకుంటావో ఆ క్షణము నాడు దేవాది దేవుడు నీతో మాట్లాడతాడు. నీతో మాట్లాడినప్పుడు
నీ జీవితము మార్పు చెందుతుందే గాని యాంత్రికమైన భక్తి జీవితంతో దేవుడి దగ్గరికి వస్తే నాకేదో బాగు చేస్తాడు, నాకేదో మంచి ఇస్తాడు, నాకేదో ఆశీర్వాదం ఇస్తాడని మన జీవిత కాలం అంతా ఆయన పాద సన్నిధిలో నువ్వు ప్రార్థించినా గాని కనీసం నీ ప్రార్థన వినటానికి కూడా ఆయన ఇష్టపడడు. ఎందుకంటే తండ్రికి విధేయుడైన కుమారుడు, తండ్రి ప్రేమను గెలుచుకున్న కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నాకు ఇది కావాలంటే లోకములో ఉన్న తల్లిదండ్రులే కావలసిన ప్రతిదీ ఇస్తున్నప్పుడు మరి పరలోకమందున్న తండ్రి నువ్వు ఆయనకి నచ్చినట్లుగా ఉండాలని కోరుకున్నప్పుడు నీ జీవితంలో శాంతితో నింపుతాడు అన్న సత్యాన్ని తెలుసుకొని దేవుణ్ణి యథార్థమైన భావనతో ఆయన మనసును గెలుచుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ ఏ వ్యక్తి మనసును నువ్వు గెలుచుకోవడానికి లోకంలో మనకి పంటే గొప్ప స్థానంలో ఉన్న వాళ్ళ మనసు గెలుచుకోవడానికి దివారాత్రులు ప్రయత్నించి మనం ఓడిపోతూ ఉంటాం. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ దేవుడైన ఆ దేవుడి మనసును గెలుచుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే ఆ దేవుడి మనస్సును గెలుచుకున్న క్షణాన నువ్వు ప్రపంచాన్ని జయించినట్లే. ఆయన మనసును నువ్వు గెలుచుకున్న క్షణాన నువ్వు సార్వభౌమాధికారం కలిగిన ప్రపంచాన్ని శాసించే ఆ దేవుడి కుమార్తెవి కుమారుడు అవుతావు అన్న సత్యాన్ని తెలుసుకో. ప్రపంచంలో ప్రతిదీ ఆయనకి దేని మీద అయితే అధికారం ఉన్నదో, సృష్టి మీద ఎలాగైతే అధికారం ఉన్నదో, ప్రతి దాని మీద ఎలాగైతే అధికారం ఉన్నదో అలాంటి అధికారాన్ని నీకు కూడా ఇచ్చి ప్రపంచం మీద అధికారాన్ని ఇవ్వటానికి వారసురాలుగా చేయటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అది తెలుసుకోండి. ఫస్ట్ నీ దేవుడి మనసుని నువ్వు గెలుచుకోవడానికి ప్రయత్నించు. నువ్వు ఎలా జీవిస్తే ఆయన నిన్ను ఇష్టపడతాడు, ఆయన ప్రేమకు నువ్వు ఎలాగూ గురవుతావో ఆ ప్రేమ నుంచి నీ జీవితంలో ఆనందకరమైన పరిమళ భరితమైన సువాసనలతో కూడే వెదజల్లే గొప్ప ఔన్నత్యంతో కూడిన జీవితాన్ని నువ్వు ఈ లోకంలో జీవిస్తావు, ఆధ్యాత్మిక జీవిస్తావు. ప్రతి వ్యక్తిని క్రీస్తు వెలుగులోకి మార్చగలవన్న సత్యాన్ని తెలుసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం అంటే సదా కాదు. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటున్నావు, ఆ దేవుడికి నచ్చినట్లుగా జీవిస్తే నువ్వు ఎంతగా ఆశీర్వదించబడతావో, ఆ దేవుణ్ణి బాధ పెట్టినా గాని ఆ దేవుడు కూడా బాధపడుతున్నప్పుడు నీ జీవితంలో శాంతికి సమాధానానికి నిన్ను కూడా దూరం చేయాలి అన్న ఆలోచన ఆయనకు వచ్చిందనుకో, మన జీవితాలు ఎలాగుంటాయో మనం కూడా ఆలోచించుకుందాం. అలాంటి దేవుణ్ణి నిండు మనసుతో సత్యముతో ఆయన కోరుకున్న భక్తి జీవితాన్ని మీరు జీవించడానికి ప్రయత్నించండి. ఆయన కోరుకున్న భక్తి జీవితమే మనం ఏర్పాటు చేసుకున్న జీవితం కాదు. నీ నచ్చినట్లుగా మనుషుల పారంపర్యాచారాల ప్రకారం రకరకాలైన వ్యక్తిత్వాలతో, రకరకాలైన డెనామినేషన్తో, రకరకాలైన బోధలతో మనల్ని మనము క్రైస్తవ్యాన్ని ఏర్పాటు చేసుకోవటం గాని క్రీస్తు బైబిల్ గ్రంథంలో ఎలాగూ జీవించాలని నీకు నిర్దేశించాడో నువ్వే చదువుకో. నీకు జ్ఞానం ఇచ్చాడు కదా, జ్ఞానవంతుడైన దేవుణ్ణి అడుగు. దేవా, నీ వాక్యంలో ఉన్న మర్మాల్ని తెలియచేయి, నీ మనసును నాకు తెలియచేయి, నీ మనసుకు నచ్చినట్లుగా నేను ఎలా జీవించాలో నువ్వు నాకు తెలియచేయి. అప్పుడు నీవు నాతో మాట్లాడినప్పుడు, నన్ను సంధించినప్పుడు, నాతో నువ్వు ఎన్కౌంటర్ అయినప్పుడు నా హృదయం నీకు లోబడుతుంది. నేను నిన్ను హృదయ పూర్తిగా ప్రేమించడం అనేది మొదలు పెడతానో, నిన్ను ఆరాధించడం ఎలాగో నేర్చుకుంటానో, నీవు నేర్పిన ఆరాధన, నీవు నేర్పిన భక్తి జీవితమో నేను ఆ రోజు నుంచి అనుసరించి నీకు ఇష్టుడిగా ఉండి తండ్రి కుమార్తెలు, తండ్రి కుమారుల సంబంధాన్ని కొనసాగించి ఆధ్యాత్మికమైన జీవితంలో క్రైస్తవుడంటే ఎలా ఉండాలి, క్రైస్తవురాలంటే ఎలా ఉండాలని సమాజానికి మాదిరికరంగా జీవించే కృపని నాకు దయచేయి దేవా అని చెప్పి మనం దేవుణ్ణి అడగాలి. మనుషులు నేర్పేది ఏది లేదు నీకు. మానవ మాతృలు వాళ్ళు కూడా లౌకికమైన లోకంలో ఉన్న రకరకాలైన ఆలోచనలతో, రకరకాలైన ఆశలతో, రకరకాలైనటితో వాళ్ళు ఈడ్చుకొని పోడుతూ ఉంటే వాళ్ళు నిన్ను సర్వసత్యంలోకి ఎలా నడిపించగలరు? వాళ్ళు మానవ మాతృలే కదా. దైవత్వము, దేవుడు తన ప్రేమతో రాసిన ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి దానిలో ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం ఏ వ్యక్తి అయితే జీవించి దేవుడి మనసుని గెలుచుకోవటానికి ప్రయత్నిస్తాడో ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో, శాశ్వతమైన రాజ్యంలో ఖచ్చితంగా 100% ఉంటాడని నేను చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది క్రైస్తవ్యము. క్రీస్తు నేర్పిన సారాంశము, క్రైస్తవ్యంలోని క్రీస్తులోని ప్రేమ సారాంశము అది. అలాంటి దేవుడికి నచ్చిన ఆత్మీయ జీవితంతో మీరు జీవితాన్ని కొనసాగించాలని క్రొత్త సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. దేవుడి మనసుని గెలుచుకోండి. ఫస్ట్ మీ నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు, మీ నుంచి ఆయన ఏమి ఆశిస్తున్నాడు? మీ వజ్రాలు అడగడు, వైడూర్యాలు అడగడు, ఆస్తులు అడగడు, సంపదలు అడగడు, మీ జీవిత కాలం అంతా రోజంతా ఆయనకి ఇమ్మని అడగడు. కానీ మీ మనస్సులో
సత్యముగా, యథార్థముగా, మంచిగా దేవుడు చెప్పినట్లుగా జీవించడానికి ప్రతి క్షణము ప్రయత్నిస్తూ సాధన చేసి మీ జీవితాల మీద అత్యున్నతమైన, అంటే మీ అంతర్గతంగా మీ ఆత్మీయమైన ఆలోచనల మీద మీరు జయము సాధించి మంచి వ్యక్తులుగా ఆత్మీయమైన ఫలాలతో ప్రేమ, కరుణ, క్షమాపణ ఇలాంటి గుణాలు కలిగిన వ్యక్తుల్లాగా తీర్చిదిద్దబడాలని దేవుడు కోరుకుంటాడు. అలాంటి కృపని కలిగి క్రొత్త జీవితంలో, క్రొత్త సంవత్సరంలో దేవుణ్ణి మీరు ఆరాధించినట్లయితే ఆ క్రైస్తవం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఏ వ్యక్తి నిన్ను ప్రశంసించాల్సిన అవసరం లేదు. నువ్వు బైబిల్ చదువుకుంటే దేవుడు నీతో మాట్లాడుతుంటే, నా దేవుడు నాతో ఉండి నాతో మాట్లాడుతున్నాడు కదా, అంతకంటే గొప్ప ప్రపంచంలో ఏ భాగ్యం కావాలి నాకని నీ దేవుడు నీతో కలిసి నీతో నడవటమో, నీతో ట్రావెల్ చేయటమో, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన వినటమో, నువ్వు అడిగిన ప్రతిదీ నీ జీవితంలో దయచేస్తున్నాడనే బలమైన నిరీక్షణతో నీ జీవితాన్ని కొనసాగించడం కంటే క్రైస్తవ జీవితంలో నీకు ఇంకేం కావాలి? ఏ వ్యక్తి నిన్ను మెచ్చుకోవాలి? ఏ వ్యక్తి నిన్ను ప్రశంసించాలి? ఏ వ్యక్తి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడో, ఏ వ్యక్తి నిన్ను సృష్టించాడో ఆ వ్యక్తి యొక్క అప్రిషియేషన్, అంటే ఆ వ్యక్తి నిన్ను ప్రశంసించినప్పుడు నీ జీవితంలో అంతకంటే గొప్ప సమయం లేదనే సత్యాన్ని తెలుసుకోండి. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు నీతో పాటు దేవుడు కూడా ఉండి దేవుడి జ్ఞానాన్ని నేర్పాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన ఆయన వింటున్నాడనే బలమైన నమ్మకంతో నువ్వు ప్రార్థన చేస్తుంటే నీతో పాటు దేవుడు కూడా ఆమేన్ అనే పదము దేవుడు చెప్పాలి. ఎందుకంటే తండ్రికి నేను కూడా ఏకీభవించాను దేవా, ఈ బిడ్డ ప్రార్థన వినని యేసుక్రీస్తు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసి ముగించగానే యేసుక్రీస్తు ఆమేన్ అన్నాడు అనుకో, అది తండ్రి అయిన దేవుడు వెంటనే నెరవేరుస్తాడు. నీవు బయటకు వెళ్తున్నప్పుడు, ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ, ఉద్యోగంలో కానీ, నీ కుటుంబ జీవితంలో కానీ, ఏ సమయమైనా నీతో పాటు నీ చుట్టూత ఆవరించి నీతో కలిసి ఒక స్నేహితుడిలాగా కనపడిని ఒక అక్షయమైన శరీరంతో దేవాది దేవుడు నిన్ను వెన్నంటి నీతో నడిపించేటట్లుగా నీ ఆధ్యాత్మిక జీవితం ఉండాలి. నీకు సంరక్షకుడుగా, నీ స్నేహితుడుగా, నిన్ను ఆదరించే దేవుడిగా, ఎల్లప్పుడూ నీతోనే ఉండి నిన్ను నడిపించే దేవుడిగా నీ జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి అలాంటి ఆధ్యాత్మిక జీవితంలోకి మీరు నడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు.